ఒంటరిగా ఉంటే మరణ భయం, ఏదైనా చనిపోతే ఏమైపోతాననే భయం. Rambabu's deep-rooted fear of death stemmed from a childhood family tragedy. నేను ఫస్ట్ టైం డెత్ చూసింది మా పిన్ని గారు. ఆవిడ సూసైడ్ చేసుకుని చనిపోయింది. అక్కడి నుంచి చనిపోతారనే భయం వచ్చింది. అప్పటికి నా ఊహ తెలుస్తూ ఉంది. అప్పటి నుంచి కూడా ఈ కళ నాకు వేధిస్తూ ఉండే. ఎలా అంటే మొత్తం నా తల్లిదండ్రులు చనిపోయినట్టు, తమ్ముడు చెల్లి అందరూ చనిపోయి ఒక్కడనే అక్కడ వాళ్ళందరి ముందు తిరుగుతున్నట్టు, యుద్ధాలు జరిగి అందరూ చనిపోయి నేను ఒక్కడనే అక్కడ సంచరిస్తున్నట్టు కళ వచ్చేది. Rambabu attempted to get rid of this deadly fear by roaming around and spending time with his friends. In the process, he began to indulge in addictive habits. నేను ఎప్పటికైనా మరణిస్తాననే ఉద్దేశంతో నా శరీరాన్ని పాడు చేసుకుంటే ఇష్టపడాలి. నా శరీరాన్ని పాడు చేసుకుంటాం అంటే ఎక్కువగా సినిమాలు చూడటం, నా తాగాలి, చేయాలి, లేకపోతే సిగరెట్ కాల్చాలి, లేదా ఇలాంటి పనులు చేయాలని నేర్పిస్తూ ఉండేవాడు. అంటే నేను స్వతహాగా నేను పాపం చేయడానికి ఇష్టపడ్డాను. ఎప్పటికైనా చనిపోతాను కాబట్టి చనిపోయే ముందు నా శరీరాన్ని పాపానికి అపవిత్రతకు అప్పచెప్పాలి, లేక నా ఇష్టానుసారం జీవించేయాలని చెడ్డ స్నేహితులను ఎత్తుకునేవాడిని. These addictions allowed Rambabu to escape from his fear of death only temporarily, and then it came haunting again. కళ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా నాకు ఉండేది. సడన్గా లేచి కలవడ పడటం, మాట్లాడటం, ఇది చేస్తూ వెంటనే మా అమ్మగారిని పిలవటం, భయపడటం అది జరిగేది. Rambabu spent most of his waking hours paralyzed by this intense fear, until one of his Christian friends shared with him some truths about the life beyond the grave. ఆయన ఒక ప్రశ్న వేశారు, నువ్వు ఇలా చేస్తున్నావు కదా, చనిపోతే ఎక్కడికి వెళ్తావు తెలుసా నీకు అని అడిగి. చనిపోతే ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను అని అడిగి. అప్పుడు దాకా నాకు మరణ భయం ఉండేది, చనిపోతే ఏమైపోతానన్న భయం నాకు. అప్పుడు ఆయన చెప్తూ వచ్చాడు, నువ్వు ఇప్పుడు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు, అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ సావదు, కాబట్టి ఇలాంటివి చేయడం ద్వారా నువ్వు ఎప్పటికైనా నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తూ అప్పుడు యేసుప్రభుని గురించి ఆయన చెప్పడం నాకు జరిగింది. నువ్వు యేసుప్రభుని నమ్ముకో, యేసుప్రభుని నమ్ముకుంటే యేసుప్రభు నీ పాపాలు చనిపోయాడు, నీకు మందిగా చేతికి తిరిగి లేచాడు, ఆయన ద్వారా నీకు పాపక్షమాపణ ఉంది, నీ నరకం తప్పించబడుతుందని ఒక మాట చెప్తాడు. What Rambabu heard from his friend about heaven and hell had deep impact on his mind. He began to ponder on it day and night. తిరిగి నా సొంత ప్రయత్నాలు కూడా చేస్తూ వచ్చాను. చాలా ప్రయత్నాలు చేశాను. అనేక ప్రయత్నాలు చేసినా నా హృదయంలో మార్పు అనేది రాలేదు. పాపం ఇంకా పెరిగిపోతూ వచ్చేది, ఆలోచనలు ఇంకా పెరిగిపోతూ వచ్చేది, మరణ భయం, నరకానికి వెళ్ళిపోతాననే భయం వెంటాడుతూ వచ్చేది. సరే అని అప్పటి నుంచి నేను కొంచెం చర్చికి వెళ్ళటం జరుగుతుండే. చర్చికి వెళ్ళటం అయితే నాకు సరైన పాపక్షమాపణ అనుభవం లేదు, మారుమనసు అనుభవం లేదు. వెళ్ళటం రావటం తిరిగి నేను మామూలుగా స్నేహితులతో ఉండటం ఇలాగే జరిగేది. One day, Rambabu accompanied his uncle to visit a pastor whose mother was critically ill. Rambabu was taken aback by the peaceful atmosphere in the house. ఆ పాస్టర్ గారి తల్లి మరణపడుతుంది. గంట అవ్వచ్చు, లేక పూట అవ్వచ్చు, రోజు అవ్వచ్చు, అటు చనిపోయేలా ఉంది. అయితే ఆయన ఒక నిరీక్షణతో కలిగిన చూపు నేను చూస్తూ వచ్చాను. ఆయన కళల్లో చాలా సంతోషంగా మాట్లాడుతూ వచ్చాడు. వచ్చినప్పుడు నా హృదయంలో తలంపు వచ్చింది, తల్లి చనిపోతుంటే ఈయన ఇంటికి ఎలాగ మాట్లాడుతున్నాడు అని. అప్పుడు ఒక మాట అసలు మాట్లాడుతూ ఇప్పుడు నా తల్లి చనిపోతే పరలోకంలో ఉంటుంది, ఈ ఒకే ఒక మాట ఈ దేవుని తెలుసుకోవాలనే నిరీక్షణ కలిగింది నాకు. అప్పటి నుంచి ప్రభువు గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నాను. As Rambabu began to attend the church week after week and read the Bible regularly, a verse from the Bible transformed his life. ఇలా ఉంటుంటే ఒక దినాన్ని మరణ భయం ఇలా వెంటాడుతున్న పరిస్థితుల్లో దేవుని వాక్యం నాతో మాట్లాడుతూ రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్న మాట నన్ను ఎత్తుకుంది. నేను అప్పుడు మోకరించి ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించాను. నా పాపాలు ప్రతిదీ కూడా, ప్రభు నేను చిన్నప్పటి నుంచి ఇలా జీవించాను, ఇలా మాట్లాడాను, ఇలా తలంచాను, నా తలంపులు ఇలాంటివి అని నేను అడుగుతూ వచ్చినప్పుడు ఆయన నా పాపాలు క్షమించడం ఒక విశ్వాసం నాలో ఏర్పడుతూ వచ్చింది. తిరిగి నేను వాక్యం చదవటం ప్రారంభించాను, క్రమంగా మందిరానికి వెళ్ళటం ప్రారంభించాను. All the years of living in fear were gone, and Rambabu experienced perfect peace in Jesus Christ. నా మరణ భయం ఎలా పోయింది అంటే, బైబిల్లో రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట, పాపం వలన వచ్చే జీతం మరణం. కనుక నా పాపం వలన నేను పొందాల్సిన జీతం ఏంటంటే మరణము లేక నిత్య నరకం. అయితే తర్వాత ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అనే మాట నేను ఎప్పుడైతే విన్నానో నా హృదయంలో గొప్ప సంతోషం. Rambabu is free of all his addictions. He is married and blessed with a son and daughter. In his business as a carpenter, he boldly shares
about the change Jesus brought in his life. మరణ భయం నా నుంచి పారిపోతూ వచ్చింది. ఒకవేళ ఆ భయం సాతాను తీసుకొచ్చినప్పటికీ కూడా దేవుని వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరుస్తూ ఉంటున్నాడు. ఇది మిగిలిన జీవితం ప్రభు కొరకు నా ఆత్మ సంపాదించాలని, ప్రభు కొరకు ప్రయాసపడాలని నా ఆశ.